అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక విషాద రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఆగస్టు 18వ తేదీ సోమవారం సాయంత్రం మదనపల్లె సమీపంలో హోంగార్డ్ బి ఈశ్వర్ నాయక్ తన ద్విచక్ర వాహనంపై విధులు నిర్వర్తించడానికి వెళుతూ ఉండగా మదనపల్లె వైపు వస్తున్న సిమెంట్ లారీ ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఈశ్వర్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన తరువాత ఈశ్వర్ నాయక్ కుమారుడు హర్షవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హెల్మెట్ ధరించి ఉంటే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ పి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రజలందరికీ ఒక బహిరంగ విజ్ఞప్తిని చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధన్, మా డాడీ పేరు ఈశ్వర్ నాయక్. మొన్న జరిగిన రోడ్ ప్రమాదంలో మా డాడీని నేను కోల్పోయాను. దానికి ఏదైనా రీజన్ ఉందంటే అది హెల్మెట్ పెట్టుకోకపోవడమే. అప్పటికి నేను మార్నింగ్ హెల్మెట్ ఇచ్చి పంపించాను. మార్నింగ్ వేసుకొని వెళ్ళాడు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు హెల్మెట్ని మర్చిపోవడం వల్ల మా డాడీని ఈరోజు నేను కోల్పోయాను. సో నేను చెప్పడం ఏమంటే, దయచేసి అందరూ బయట వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ వేసుకొని వెళ్ళండి. అండ్ ఈరోజు నేను ఎస్పీ సార్ పిలిచడం వల్ల ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. సారు మా తరపున ఏమన్నా మీకు హెల్ప్ కావాలంటే మేము అన్నీ చేసిస్తామని చెప్పారు. సో